ప్రతి ఓటమి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అలాగే నష్టపరుస్తున్న ప్రతి లోపాన్ని సరిదిద్దుకుంటేనే గెలుపు వైపు వెళ్ళగలం. ఐపీఎల్ చరిత్రలో 5 టైమ్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రతి ఒక్కరికి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుంది. అయితే 2023 ఛాంపియన్ అయిన సిఎస్కే 2024లో ఎందుకు 5వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కీలకమైన బౌలింగ్ విభాగంలో విభిన్న బంతులతో ప్రతిసారి నమ్మకంగా వికెట్లు తీయగల ముస్తాఫిజుర్ రెహమాన్ 9 మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు. T20 వరల్డ్ కప్ జరిగే అమెరికా వీసా కోసం మధ్యలో ఒకసారి, అలాగే బంగ్లాదేశ్ టీంకు ఆడటం కోసం చివరిలో సిఎస్కే ఆడవలసిన 4 మ్యాచ్లు లేకపోవడం సిఎస్కేకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. వికెట్ టేకర్ దీపక్ చహార్ కూడా గాయాలతో ఇబ్బంది పడుతూ కొద్ది మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు. టాప్ 10లో ఒక్క సిఎస్కే బౌలర్ కూడా లేకపోవడం ఆశ్చర్యకరం. 12వ స్థానంలో ఉన్న తుషార్ దేశ్పాండే 11 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీస్తే 9 మ్యాచ్లు మాత్రమే ఆడిన ముస్తాఫిజుర్ రెహమాన్ 14 వికెట్లు తీయడం ఎంత తేడానో గమనించాలి. అదే 2023 సీజన్లో టాప్ 10లో ముగ్గురు సిఎస్కే బౌలర్లు స్థానం సంపాదించి టీం విజయాల్లో కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్ విషయానికి వస్తే భారం మొత్తం రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే భరించి 583 రన్స్ సాధించి 2వ స్థానంలో నిలబడ్డాడు. కానీ ప్రధానమైన లోపం గైక్వాడ్కు సపోర్ట్గా ఎవరు కూడా ఆ స్థాయిలో బ్యాటింగ్ చేయకపోవడం, రెండో ఓపెనర్గా వచ్చిన వాళ్ళు తక్కువ స్కోర్లకే అవుట్ అవడం టీం మీద ప్రెషర్ని పెంచింది. 2023లో గైక్వాడ్తో పాటు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ డెవాన్ కాన్వే ఓపెనర్గా వచ్చి అద్భుతంగా ఆడి సిఎస్కే విజేతగా నిలబడటంలో కీలక పాత్ర పోషించాడు. మిడిల్ ఆర్డర్లో అంబటి రాయుడు లేని లోపం మేనేజ్మెంట్ ఖచ్చితంగా గమనించాలి. రాయుడు వచ్చిన ప్రతిసారి తక్కువ బంతుల్లో 30కి పైగా స్కోర్ చేసి లోయర్ ఆర్డర్ మీద ఒత్తిడి తగ్గించేవాడు. కానీ ఆ బాధ్యత ఈ సీజన్లో ఎవరు తీసుకోకపోవడం కూడా జట్టు అపజయాలు చూడవలసి వచ్చింది. కానీ గత సీజన్లో 8 విజయాలతో 2వ స్థానం సాధిస్తే ఈ సీజన్లో 7 విజయాలు సాధించి 5వ స్థానంలో నిలబడిన సిఎస్కే ఆట తీరును చూస్తే స్వల్ప తేడా మాత్రమే మనకు కనిపిస్తుంది. దానికి కారణమైన టీం మేనేజ్మెంట్ మనం ఖచ్చితంగా అభినందించాలి. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఏ మ్యాచ్లో ఎవరైతే ప్రభావం చూపగలరో అని చూసుకుని వారిని ఆడించి కొన్ని మంచి ఫలితాలు సాధించారు. బ్రావో, ఫ్లెమింగ్ అలాగే ధోని చేసిన కృషి కూడా ప్రశంసనీయం. MS ధోని గురించి చెప్పాలంటే మాటలు చాలవు. గ్రౌండ్లో ఉంటే ఎంతటి ఓడిపోయిన మ్యాచ్ అయినా సరే గెలుపుగా మార్చగల సత్తా తన సొంతం. ఈ సీజన్లో గైక్వాడ్కు తోడుగా నిలబడి జట్టు విజయాల్లో కీలక భూమి పోషించాడు. కానీ వయసు రీత్యా ఎప్పటికైనా సరే బయట ఉండి టీం నడిపించవలసిన అవసరం వస్తుంది. ధోని ఎక్కడ ఉన్నా ఆయన ప్రభావం జట్టు మీద ఖచ్చితంగా ఉంటుంది. ధోని మేనేజ్మెంట్లో ఉండి ధోని స్థానంలో ఒక స్ట్రాంగ్ ప్లేయర్ను ఆడిస్తే రాబోయే కాలంలో సిఎస్కేకు ప్రయోజనం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ సీజన్.